ముందుగా మీడియా సోదరులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మీడియా సోదరుడికి సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే గత ఒక అర్ధగంట ముందు నెల్లూరు నగర మేయర్ గారు మా మేడం పొట్లూరి శ్రవంతి గారు వారి భర్త జయవర్ధన్ ఒక మీతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడారు. అంత టైం నేను మాట్లాడను, 5 నిమిషాలు మాట్లాడతా. చాలా చెప్పారు, ఏనేనో చెప్పారు. రెండు విషయాలు. మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవాకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోబాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోబాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో 20 రోజుల్లో మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయనా. అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేశావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని. మిస్టర్ జయవర్ధన్, నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీ దేవురు నా దేవురు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం? నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబోలెం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కుని చేర్చుకున్నాడు. నిన్ను నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజలకు కాళ్ళకి దండాలు పెట్టి
ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్న నీకు చేసిన నువ్వు ఇందాక అంటా ఉన్నావు దేవుడు లేడు కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి శ్రీధర్ నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి నీ భార్యకి మేయర్గా నిన్ను మేయర్ చేసినందుకు కోటంరెడ్డి శ్రీధర్ నీచుడు. నిన్ను నన్ను హక్కును చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు ₹1 ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులని. ఈ రోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగులు పెట్టుకుని ఎస్టీ నేను కూడా నీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి బ్యాగులు తెస్తే నువ్వు నేనే కదా మన ముందర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు డబ్బు కాదు, వాడు జయవర్ధన్ గానీ మదన్ గానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు, వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను, వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పాడు. మర్చిపోబాకు జయవర్ధన్. నువ్వు అంటా ఉన్నావు మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష చేయాలా, శ్రీధర్ రెడ్డికి శిక్ష. దేవుడు ఉన్నాడు. నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకు పంపించలా. ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా, మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పయనం చేసిన తర్వాత మేయర్ గారి భర్తకు కానీ మేయర్ గారికి కానీ 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మాకైతే ఒక నాలికే, వీళ్ళిద్దరికి 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా తండ్రి, మా దైవం, మా నాయన అని చెప్పారు. అదే 6 నెలల తర్వాత ఇక్కడ డబ్బులు దండుకునేదానికి కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళి లేదు మాకు ఇంకొక ఆయన దేవుడు, ఆ దేవుడితో ఉంటామని చెప్పారు. మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చీచి లేదు మాకు మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దేవుడే. ఒక్కసారి మోసపోతారు నాయన. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ 10 సార్లు మోసపోడు. మీకు టికెట్ ఇచ్చి ఒకసారి మోసపోయాడు ఆయన. మళ్ళీ మీరు 100 సార్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నాకే 100 సార్లు చెప్పావు. అయినా కూడా ఆయన వద్దు, ఒకసారి మనల్ని కాదు అనుకుని పోయిన తర్వాత మనకు వద్దు అనుకున్నారు. ఆయన మిమ్మల్ని దగ్గరికి రానిలా. తర్వాత ఏదైతే మిమ్మల్ని 3 సార్లు తెలుగుదేశం పార్టీ నేను వస్తానంటే అని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇకపోతే